ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. పంచాక్షరి పరిహారాలు ఛానల్కు స్వాగతం పలుకుతున్నాము. ఈరోజు మరి 27వ తేదీ శుక్రవారం నాడు ఒక విషయం కుంభరాశి వారికి ఈ వార్త కొంచెం షాకింగ్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. అసలు ఆ వార్త ఏమిటి, ఈరోజు వీరికి జరిగేది ఎలా ఉంటుంది, వీరి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాము. మరి చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క ధనిష్ట నక్షత్రము 3, 4 పాదముల్లో, అలాగే శతభిష నక్షత్రము 1, 2, 3, 4 పాదముల్లో, అలాగే పూర్వ భాద్రపద నక్షత్రము 1, 2, 3 పాదముల్లో జన్మించిన వారు మాత్రమే మనకు కుంభరాశి కిందకు రావడం అనేది అయితే జరుగుతుంది. అయితే ఈ కుంభరాశి అనేది రాశి చక్రంలో 10వ రాశిగా పరిగణించడం అనేది అయితే జరుగుతుందన్నమాట. అయితే వీరి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందంటే, వీరి బుద్ధిమంతులుగా ఉంటారు, వివేకం సంపాదిస్తారు, ఎక్కువగా వివేకంగా లాజికల్గా ఆలోచించడంలో వీరు దిట్ట అని చెప్పుకోవచ్చు. అలాగే కొత్త ఆలోచనలపై వీరికి మక్కువ ఎక్కువగా ఉంటుంది, సాంకేతికపై ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అలాగే వ్యక్తిగత స్వేచ్ఛకు వీరు ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తుంటారు. ఎప్పుడూ కూడా ఒకళ్ళ కింద పని చేయాలనుకునేటువంటి వ్యక్తులు కాదు. అలాగే బంధనాలు, నియంత్రణలు వీళ్ళు అసహించుకుంటారని చెప్పుకోవచ్చు. వీరు ప్రజలతో కలివిడిగా ఉంటారు, సామాజికంగా చురుకుగా ఉంటారు అని చెప్పుకోవచ్చు. సమాజాన్ని మార్చాలనే తపన వీరిలో ఎక్కువగా ఉంటుంది. జ్ఞానాన్ని పంచుకోవాలనే ధ్యేయంతో వీరు ఏ పనైనా చేస్తూ ఉంటారనమాట. అలాగే వీరి ఆలోచనలు లోతుగా ఉంటాయి. ఎప్పుడు నవ్వుతూ ఉండకపోయినా హృదయపూర్వకంగా ఉంటారు. ఫేక్గా ఉండటం అసలు వీరికి ఎప్పుడూ కూడా ఇష్టం ఉండదు. ఆత్మస్థైర్యం కలిగిన వారని చెప్పుకోవచ్చు. ఎదుటివారి ఒత్తిడికి లోనవ్వక తమ దారి తాము వెతుక్కుంటూ ఉంటారు. అలాగే నూతన మార్గాల్లో అడుగులు వేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. వీరు సాంప్రదాయాలకు కొంత దూరంగా ఉంటారు. వీరు కొంచెం మోడర్న్గా ఉండడం కోసము ఎక్కువగా తాపత్రయం పడేటువంటి వ్యక్తులు. మరి ఒకసారి నమ్మితే కనుక వీరు చాలా గట్టిగా నిలబడతారు. దేనికోసమైనా ఎంతకైనా తెగించి ముందుకెళ్ళేటువంటి మనస్తత్వం కలిగిన వారు ఈ యొక్క కుంభరాశి వారు. ఇటువంటి కుంభరాశి వారిని కూడా కొందరు ఇబ్బంది పెట్టాలనే కొన్ని ఆలోచనలు కూడా చేస్తూ ఉంటారు. కానీ అటువంటివన్నీ కూడా వీరు ఎప్పుడూ కూడా లెక్క చేయకుండా వీరేదైతే అనుకుంటున్నారో, వీరేదైతే చేయాలనుకుంటున్నారో అటువంటిదే చేస్తారు. ఈ యొక్క కుంభరాశి వారికి చెప్పుకోవాలంటే కనుక వీరికి తెగింపు చాలా తక్కువగా ఉంటుంది. ఏదిపైనైనా కానీ కొంచెం మనసులో పెట్టుకొని ఆలోచించుకుంటూ ఉంటారు. కానీ ఆ యొక్క విషయాన్ని బయటికి వ్యక్తిగతంగా బయటికి చెప్పాలనుకునేటువంటి వ్యక్తులు కాదు. ఏదైనా ఉన్నప్పటికీ కూడా వాళ్ళ మనసులో వాళ్ళే పెట్టుకుంటూ ఉంటారు. వీరు చెప్పాలంటే కనుక స్నేహంలో ఎక్కువ మంది స్నేహితులు వీరికి ఎక్కువగా ఉంటారు. కానీ కొద్ది మందితో మాత్రమే లోతైనటువంటి సంబంధాలు ఏర్పరచుకుంటారు. భావోద్వేగాలను బాగా వ్యక్తపరచకపోవచ్చు, కానీ విశ్వసనీయత ఎక్కువగా ఉంటుంది. వీరి పెళ్లి జీవితంలో ఈ విధంగా ఉంటుంది. ఇక ఆత్మ పరిశోధనకు ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. హేతుబద్ధంగా ఆధ్యాత్మికతకు అన్వేషిస్తారు. ఎక్కువగా ఆధ్యాత్మికతపై ఎక్కువ మక్కువ చూపిస్తారని చెప్పుకోవచ్చు. ఇక ఈరోజు చూసుకున్నట్లయితే కనుక ఈరోజు మీకు కుటుంబంలో మంచి సంబంధాలు ఏర్పడతాయని చెప్పుకోవచ్చు. జీవిత భాగస్వామితో అనుభూతుల వల్ల ఉల్లాసంగా ఉంటారని చెప్పుకోవచ్చు. మార్గదర్శనం నీకు అవసరము కాబట్టి కుటుంబంలో ఆర్థిక విషయాలు నిర్ణయాలు తీసుకునే ముందు జీవిత భాగస్వామితో చర్చించడం ముఖ్యమని మీకు ఒక సూచనగా చెప్పుకోవడం జరుగుతుంది. అలాగే ఈరోజు వ్యాపారంలో అలాగే లాభాలు, ఆదాయాలు పెరుగుతాయి. అలాగే మంచి సంకేతం కనపడుతుంది ఆదాయాల పట్ల. అలాగే ఆదర్శవంతమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటువంటి విషయంలో, సంబంధాలు, సూచనలు, పెట్టుబడుల విషయంలో పెద్దల మాట ప్రకారంగా మీరు ముందుకు వెళ్ళారంటే మీకు మేలు జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఆరోగ్యపరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు అసహనం అనేది ఎక్కువ కావడం వల్ల ఈ బీపీ ఇలాంటివి ఎక్కువ కావడం కావచ్చు. షుగర్ ఇలాంటివి ఉన్నవారైతే మాత్రము
ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. తగిన జాగ్రత్తలు తీసుకుంటేనే మీరు దాంట్లో ప్రశాంతంగా ఉండగలుగుతారు. అలాగే మీరు ఏదైనా వ్యాపారం చేస్తున్నట్లయితే గనక ఈరోజు మీకు మంచి ఆదాయాలనేవి ఉంటాయి. కాకపోతే ఖర్చులు మాత్రం చాలా అధికంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. అలాగే కొంతమందొచ్చి చేసేటువంటి కొన్ని డీలింగ్స్ వల్ల మీకు కొంత ప్రశాంతత అనేది తక్కువగా ఉంటుంది. మీరనుకున్నది మాత్రం ఈరోజు అందేందుకు అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక చూసుకున్నట్లయితే గనక మీరు ఉత్సాహాన్ని ఎక్కువగా నియంత్రించుకునే ప్రయత్నం చేయాలి. ఈరోజు ప్రతిదానిపై మీరు ఆసక్తి చూపించారంటే గనక లేనిపోయిన విషయాలకు ముందుకెళ్ళి మీరు సమస్య పడేందుకు ఎక్కువ ఆస్కారము, అవకాశం ఉంటుంది కనుక ఈరోజు మీరు ఖర్చు విషయంలో మాత్రం కొంత వెనకాడాలి. అంతేకాకుండా మీరు ఉత్సాహపడి దేంట్లోనైనా ముందుకెళ్ళారంటే మాత్రము అందులో మీకు ఖచ్చితంగా ఏదో ఒక రకమైనటువంటి ఆటంకాలు, ఏదో ఒక రకమైన సమస్యలు మీకు కలిగేటువంటి అవకాశాలనేవి ఉంటాయి. మీకు ఈరోజు మీ కలలు నెరవేరే రోజుగా చెప్పుకోవచ్చు. కాకపోతే మీరు ఏదనుకున్న అందరితో చెప్పుకుంటే మీకు ఆ పని జరగదు. ఇక చూసుకున్నట్లయితే గనక మీరు ఈరోజు మంచి టెంపుల్స్‌కి వాటికి వెళ్ళడం వల్ల మీకు నూతనంగా పెరిగేటువంటి ఉత్సాహాలు కావచ్చు, అలాంటి విషయాల్లో మీకు చాలా బాగుంటుంది. అయితే ఇక మీకు ఈరోజు చూసుకున్నట్లయితే గనక ఒక వినే వార్త వల్ల మీరు కొంచెం అలర్జడికి గురి అవుతారు. ఆ వార్త అంటే ఏంటంటే గనుక మీకు సంబంధించినటువంటి ఒక విషయము, మీకు సంబంధించినటువంటి ఒక రహస్యం బయటపడడము జరగవచ్చు. అలాగే మీ విషయాలు బయటికి తెలియడం వల్ల మీకు ఒక స్త్రీ కూడా మీ ఇద్దరి మధ్య ఈరోజు కాస్త తగాదాలు పెట్టే అవకాశం ఉంది మ్యారేజ్ అయిన వాళ్ళకైతే. లేదంటే మీరు చేసే పనులను కొంచెం గ్రహించి మీ గుట్టు రట్టు కాబోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీ గురించిన సంబంధించిన ఏదైనా విషయం ఉంటే గనక మీరు ముందుగా చెప్పుకున్నట్టయితే మీ కుటుంబంలో మిమ్మల్ని అపార్థం చేసుకునేందుకు అవకాశం తక్కువగా ఉంటుంది గనక మీ పట్ల వారికి మరింత ప్రేమ కలుగుతుంది. లేదంటే మీ సమస్యను వాళ్ళు అర్థం చేసుకొని మిమ్మల్ని కొంచెం ఇబ్బందికి పాలవ్వకుండా, మీకు మనశ్శాంతి లేకుండా పోకుండా కొంచెం వాళ్ళు కాపాడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈరోజు మీరు కాస్త చాలా వరకు కూడా ఆలోచించి మీ పాత విషయాలు కానీ, లేదంటే మీ వ్యక్తిగతానికి సంబంధించిన దాంట్లో మీరేమన్నా రిమార్క్స్ గనక ఉన్నట్లయితే గనక అలాంటి విషయాలను మీరు ఈరోజు తప్పకుండా వెళ్ళబుచ్చుకోవడం వల్ల మీకు జరిగే దాంట్లో మీకు ప్రెషర్ తగ్గుతుందని చెప్పుకోవచ్చు. అలాగే మీ ఇంట్లో అంటే ఒక ఆడ మనిషి వల్లే కావచ్చు, లేదంటే మీరు చేసే వాటిని ఇన్ని రోజులు గ్రహిస్తున్న వ్యక్తులు కొంతమంది ఉంటారు. అంటే మనం ఏం చేస్తామనేది, ఏం చేస్తున్నాం అనేది వాళ్ళకి అనవసరము. వాళ్ళేంటంటే ఎప్పుడు మన మీద ఏదో ఒక ఇబ్బంది రుద్దాలని చూస్తూ ఉంటారనమాట. వారి పట్ల ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. స్వస్తి.